అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాదాలకు హృదయపూర్వకంగా నమస్సుమాంజల్యులు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతుల పాదాలకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ నన్ను ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి పరిచయం చేసిన శ్రీ దత్తాత్రేయుల వారి దివ్య అవతారమైన శ్రీ షిరిడి సాయినాథుల వారి యొక్క దివ్య దీవెనలతో ఎంతో చక్కగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతూ ఉన్న ఈ పరిణామ క్రమంలో మనం ఈరోజు మహాశివరాత్రి మహత్యం గురించి తెలుసుకుందాం. ఈరోజంతా కూడా మరి పంచాక్షరి మంత్రంతో ఆ శివ చైతన్యంతో అనుసంధానమై మన పెద్దలు నేర్పించిన సాంప్రదాయం ప్రకారం మహాశివునికి దగ్గరగా ఉపవాసం అంటారు కదా, ఉపవాసం అతి దగ్గరగా ఉంటూ రాత్రంతా జాగారం అన్నారు. సో మనం ఆ పెద్దలు నేర్పిన సాంప్రదాయం ప్రకారం మహాశివరాత్రిని జరుపుకుందాం. ఓం గం గణపతియే నమః. శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. శివారాధనలో లింగ రూపంలో పూజిస్తారు. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతోందని నమ్మకం. వీటిలో 12 జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. మరి రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమ్రోగిపోతూ ఉంటుంది. పంచాక్షరి మంత్రంతో ఓం నమ శివాయ అంటూ ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కళ్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం. అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి? ఎవరు ఎప్పుడు ప్రారంభించారు? మరి ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు? జాగారం ఎందుకు చేస్తారు? జాగారం ఎప్పుడు చేస్తారు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. దానికి ఒక కథ ఉంది. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు. అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది. హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలను దహించేసే ప్రమాదం ఉండడంతో దేవదానవులందరూ భయాందోళన చెందారు. హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుణ్ణి శరణు వేడారు. లోకరక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి గొంతులో బంధించి అలా గరళకంఠుడయ్యాడు మహాశివుడు. హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరు పొందాడు. గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. ఆ తాపాన్ని తగ్గించుకోవటానికి క్షీరసాగర మథనంలో పుట్టిన ఆ చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు. నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు. అయినా శివుడిని హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట. అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చే వరకు జాగారం చేశారట. అందుకే ఏటా
మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి జాగారం ఉంటారు. జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ జపధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు. ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. నిజానికి శివరాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉంది అంటారు పూర్వీకులు. క్రీస్తు పూర్వం 3000 ఏళ్ల నాడే సింధులోయ నాగరికత విలసిల్లిన కాలంలో శివుడిని పశుపతిగా ఆరాధించేవారు. శివుడి అభిషేకం యొక్క గొప్పతనం తెలుసుకుందామా? మరి శివుడి రుద్రాభిషేకం చాలా శక్తివంతమైనది. ఈ విశ్వంలో శివాభిషేకంతో లేనిది ఏదీ లేదు. దీనిని రుద్ర నమక చమకంతో చేస్తారు. జ్ఞానం, ఆరోగ్యం, సంపదలకు మూలం శివుడే. మనిషి సమస్యలన్నీ కూడా శివాభిషేకం ద్వారా పరిష్కరించబడతాయి. మానవుల కోరికలన్నీ కూడా శివాభిషేకంతో సాధించబడతాయి. శివాభిషేకంతో మొత్తం ఈ విశ్వం చల్లబడుతుంది. అందుకే శివలింగం ఆరిపోకుండా, ఎండిపోకుండా ఎప్పుడూ చుక్క చుక్కగా నీళ్లు పడేలా పైన ఉంచుతారు. శివుడు తనంతట తానుగా కోపం తెచ్చుకోడు. ఆయన ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు. పార్వతీదేవి శివుడిని రుద్రునిగా మారుస్తుంది. రుద్రుడిని శివునిగా మారుస్తుంది. శివపార్వతులు ఈ విశ్వానికి తల్లిదండ్రులు అని భావిస్తాం. మరి పరమేశ్వరుని లీలలు పరమాద్భుతం. సకల చరాచర జీవకోటి ఆ తండ్రికి బిడ్డలే. అది మానవులైనా పశుపక్షాదులైనా ఒకటే. పిల్లలకు ఏం కావాలో, ఎప్పుడు ఏం ఇవ్వాలో తల్లికి తెలుసు. పిల్లలకు ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో తండ్రికి తెలుసు. సకల చరాచర జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. పత్రమాత్ర సంతుష్టుడు శివుడు. తెలిసి చేసిన, తెలియక చేసిన తన బిడ్డలను కటాక్షించే కరుణాంతరంగుడు ఆ శంకరుడు. ఇక్కడ గుహద్రథుడు జింకల జీవితంలో అదే జరగబోయింది. ఒక కథ తెలుసుకుందాం. ఆ రోజు శివరాత్రి, మహాపర్వదినం, పరమేశ్వరునికి ప్రీతికరమైన రోజు. అలాంటి రోజున గుహద్రథుడు వేటకి అడవికి రావడం ఏనాడూ జరగనిది. అతనికి ఒక్క వేట కూడా దొరకకపోవడం ఈశ్వరలీల కాక మరొకటి కాదు. మడుగు వద్ద అతను ఎక్కిన చెట్టు మారేడు చెట్టు. అదే చెట్టు కింద శివలింగం ఉండటం. ఇవేమీ తెలియని వేటగాడు అదే చెట్టు ఎక్కి మాటు వేశాడు. అతనికి తెలియకుండానే ఏమీ దొరకక పస్తూ ఉన్నాడు. అది ఉపవాసమని అతనికి తెలియదు. ఏమీ దొరకలేదు కాబట్టి తినలేదు. దాని గురించి అతనికి ఉపవాస ఫలం దక్కింది. అతడి చేతి నుండి నీళ్లు కింద ఉన్న లింగంపై పడ్డాయి. అది అభిషేక ఫలం అయింది. అభిషేక ఫలం కూడా దక్కింది. అతను కదిలినప్పుడు ఆ చెట్టు నుండి బిల్వపత్రాలు శివలింగంపై పడి బిల్వ పూజా ఫలం కూడా ప్రాప్తమైంది. అంతేకాక జింకల కోసం కంటి మీద కునుకు లేకుండా ఎదురు చూస్తూనే ఉన్నాడు. కాబట్టి శివరాత్రి జాగరణ ఫలం కూడా అతని భాగ్యంలో చేరింది. ఇవన్నీ కూడా గుహద్రథుడు తనకు తెలియకుండానే చేశాడు. జింక కోసం వేటకొచ్చాడు, చెట్టెక్కాడు. అన్నీ కాకతాళీయంగా జరిగిపోయాయి. జాగారం, ఉపవాసం, అభిషేకం, పత్రాలు వేయటం అన్నీ కూడా, మారేడు దళాలు వేయటం ప్రతి ఒక్కటి కూడా అతని కోసం కాదు, అతని కుటుంబం కోసమే చేశాడు. మరి ఇక్కడే మనం తెలుసుకోవాల్సింది ఉంది. అతడు వృత్తిరీత్యా వేటగాడు. దయ, జాలి లేకుండా దొరికిన మృగాన్ని వేటాడేవాడు. అటువంటి గుహద్రథుడు మొదటి జింక మాటలను నమ్మి అది ఇంటికి వెళ్ళి రావడానికి
ఒప్పుకున్నాడు. 3 జాములు గడిచేసరికి అతని ప్రవృత్తి మారి మనసు జాలి కరుణను పొందింది. అందుకే 3 జింకలను వెళ్ళి రమ్మన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. గుహద్రథుడు ఉన్న మడుగు దగ్గరకి మగ జింక వచ్చింది. నీకిచ్చిన మాట ప్రకారం నేను వచ్చాను, ఆలస్యమైతే మన్నించు అంది. అతడు చెట్టు దిగి వచ్చాడు. విల్లు బాణం చేత పట్టుకొని నిలబడ్డాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అది చూసిన జింక అతను చూస్తున్న వైపుకు చూసింది. తన వైపే వస్తున్న భార్య పిల్లలను చూసింది. అవి ఎందుకు వచ్చాయో దానికి అర్థమైంది. దాని కళ్ళు మెరిశాయి. అవన్నీ మగజింక వద్దకు వచ్చి నిలబడ్డాయి. గుహద్రథుని మనసు కరిగిపోయింది. నోరు లేని జంతువులు పరోపకారం కోసం, ఇచ్చిన మాట కోసం చిన్న పిల్లలతో సహా కుటుంబమే తనకి బలి కావడానికి వచ్చాయి. మాట నిలబెట్టుకున్నాయి. మంచి చెడ్డ ఆలోచించే జ్ఞానం ఉన్న నేను అవివేకంతో నా వారిని పోషించుకోవటానికి ప్రాణులను హింసిస్తూ బ్రతుకుతున్నాను. మనిషినై ఇంతకాలం ఎంతో పాపం మూటకట్టుకున్నాను అని కుమిలిపోయాడు. ఆ జింకలను చూసి ఇలా అన్నాడు. మీ త్యాగబుద్ధికి నా మనసు కరిగిపోయింది. మీరు నా కళ్ళు తెరిపించారు. ఇంతకాలం పరహింసతో నేను ఎలా బ్రతికానో తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం కలుగుతుంది. ఇక నుండి నేను వేటాడను, కష్టపడి పనిచేసి నా కుటుంబాన్ని పోషించుకుంటాను. నాకు మహోపకారం చేసిన మీకు నా కృతజ్ఞతలు. మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను మన్నించండి. ఆనందంగా తిరిగి మీ ఇంటికి వెళ్ళండి అన్నాడు. గుహద్రథుని మాటలు విన్న ఆ జింకలు సంతోషంతో గంతులు వేశాయి. అలా వారంతా ఆనందంగా ఉండగా అక్కడ కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ ఒక కాంతిపుంజం వెలిగింది. ఆ వెలుగుకు వారంతా కళ్ళు మూసుకున్నారు. నెమ్మదిగా కళ్ళు తెరిచిన వారి ముందు పరమేశ్వరుడు నిలబడ్డాడు. కోరకుండానే వరాల రేడు ఎదురుగా నిలబడి ఉండటం చూసి పరవశించి స్వామి ముందు వాలిపోయారు. అనేక రీతుల ప్రణతులు చేసిన గుహద్రథుని ఆ జింకలని చూసి పరమశివుడు ఇలా అన్నారు. ఓ పుణ్యచరితులారా, మీ నడవడికతో నన్ను మెప్పించారు. ముల్లోకాలకు మీరు ఆదర్శప్రాయులు. మీ పేరుతో ఇక్కడ నేను అర్బుదాచలేశ్వరుడుగా వెలుస్తాను అన్నారు. మీ చరిత్ర ఆ చంద్రార్కం నిలిచి ఉంటుంది. నన్ను దర్శించి మీ ఈ కథని తలచిన వారికి సకల శుభాలు కలుగుతాయి. అర్బదములారా, ముక్తిని ప్రసాదిస్తున్నాను, స్వీకరించండి. ఓ గృహద్రథ, ఈ జన్మలో నీవు నా భక్తుడవై భుక్తికి లోటు లేకుండా జీవించి మరుజన్మలో శృంగభేరీపురంలో గుహుడు అన్న పేరుతో జన్మించి శ్రీరామునికి సహాయపడి రామునికి ప్రియమైన వాడవవుతావు. అంతంలో మోక్షాన్ని పొంది నా సాయుధ్యాన్ని చేరుతావు అని పలికాడు. అలా వెలిసిన క్షేత్రం అర్బుదాచలం. ఈ కథ విన్నవారికి, చదివిన వారికి మొండి రోగాలు కూడా నయమై ఆరోగ్యవంతులవుతారు. మరి మనం ఈ రోజంతా కూడా మహాశివరాత్రి శుభదినాన, పర్వదినాన పంచాక్షరి మంత్రం జపిస్తూ ఓం నమ శివాయ అంటూ మనం ఆ జాగారం, ఉపవాసం, పెద్దలు మనకు నేర్పించిన సాంప్రదాయం ప్రకారం ఆ మహాశివ చైతన్యంతో అనుసంధానం అవుదాం. మరి ఎంతో చక్కగా మనం మహాశివరాత్రి గురించి తెలుసుకున్నాం. ఈరోజంతా కూడా పంచాక్షరి మంత్రంతోనే శివ చైతన్యంతో అనుసంధానమై ధ్యానం చేసుకుందాం మిత్రులారా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మహాశివుని ఆశీర్వచనాలతో
మనందరం కూడా చక్కగా శివ చైతన్యంతో కూడుకొని ఉందాం ఈ రోజంతా. ధన్యవాదాలు. మళ్ళీ మరి ఒక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.